హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చోళ సముద్రం నుంచి నారాయణపురం దాకా కాలువలు పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హంద్రీనీవా కాలువను విస్తరించాలని డిమాండ్ చేశారు. కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా ఉండటంతో పాటు కాలువ విస్తరణ, లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోరుబాటలో అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చోళ సముద్రం నుంచి నారాయణపురం దాకా కాలువలు పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హంద్రీనీవా కాలువను విస్తరించాలని డిమాండ్ చేశారు. కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా ఉండటంతో పాటు కాలువ విస్తరణ, లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. పోరుబాటలో అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పరిరక్షణ కోసం వైఎస్ఆర్సీపీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గం చోళ సముద్రం నుంచి నారాయణపురం దాకా కాలువలు పరిశీలించారు వైఎస్ఆర్సీపీ నేతలు. హంద్రీనీవా కాలువను విస్తరించాలని డిమాండ్ చేశారు. కాలువ లైనింగ్ పనులు నాసిరకంగా ఉండటంతో పాటు కాలువ విస్తరణ, లైనింగ్ పనుల్లో భారీ అవినీతి జరిగిందని వారు ఆరోపించారు. ఇక పోరుబాటలో అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ మంత్రి శైలజానాథ్, మాజీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వర్రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, మాజీ ఎంపీ తలారి రంగయ్య పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాట కార్యక్రమానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ శివారెడ్డి హంద్రీనీవా ప్రాజెక్ట్ దగ్గర నుంచి రెడీగా ఉన్నారు. శివారెడ్డి, గ్రెసి హంద్రీనీవా పరిరక్షణ కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన పరిస్థితి కనిపిస్తోంది. వాస్తవానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కృషి వల్ల హంద్రీనీవా ప్రాజెక్టు మొదటి దశ పనులు పూర్తి స్థాయిలో జరిగిపోయి, అయితే రెండో దశ పనులు ఆ తర్వాత జరిగిన క్రమంలో ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 3,000 కోట్లతో ఒకవైపున హంద్రీనీవా విస్తరణ పనులు చేశామని చెప్తున్నారు, అలాగే హంద్రీనీవా లైనింగ్ పనులు చేశామని చెప్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి భారీ స్థాయిలో అవినీతి జరిగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే హంద్రీనీవా లైనింగ్ పనుల్లో పూర్తి స్థాయిలో నాసిరకంగా పనులు జరిగాయి, ఎక్కడికక్కడ ఊడిపోతున్న పరిస్థితి కనిపిస్తోందని చెప్తున్నారు. అదేవిధంగా విస్తరణ పనులకు సంబంధించి ఎక్కడా కూడా పెద్ద స్థాయిలో జరగలేదు, కేవలం తూతు మంత్రంగా మాత్రమే చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అందుకే ఈ రోజున అనంతపురం జిల్లాకు సంబంధించిన నేతలు ఉరవకొండ నియోజకవర్గం చోళ సముద్రం నుంచి అదేవిధంగా పి నారాయణపురం దాకా నడుచుకుంటూ వచ్చి హంద్రీనీవా కాలువ పనులు పరిశీలించడం జరిగింది. అక్కడ పెద్ద ఎత్తున లైనింగ్ పనుల్లో నాసిరకంగా ఉన్న ఆ దృశ్యాలు కనిపించాయి. అదేవిధంగా పూర్తి స్థాయిలో వెడల్పు లేకపోవడం వల్ల అదేవిధంగా భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయని రైతులు కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి, అదేవిధంగా కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి, అదేవిధంగా నంద్యాలకు సంబంధించిన కాటసాని రాంభూపాల్ సహా మాజీ మంత్రి శైలజనాథ్, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, ఇతర మాజీ ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. చూడొచ్చు, హంద్రీనీవా కాలువ వద్ద పెద్ద ఎత్తున ఒకవైపున రైతులు ఉన్నారు, అదేవిధంగా మరోవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు కూడా కాలువను పరిశీలిస్తున్న దృశ్యాలు కూడా మనం లైవ్లో చూస్తున్నాం. పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు ఈ ప్రాంతానికి. దాదాపుగా ఎందుకు అంటే హంద్రీనీవా ప్రాజెక్టు సంబంధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ ఎక్కడైతే దాదాపుగా 8-9 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజున హంద్రీనీవా ప్రాజెక్టు పనులు పూర్తి చేసిన పరిస్థితి. అయితే ఇప్పటిదాకా చుక్క నీరు రైతులకు పోని పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లైనింగ్ పనుల్లో నాసిరకంగా జరిగాయి. అదేవిధంగా ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నది ఒకటే, 11,500 క్యూసెక్కుల్ని హంద్రీనీవా కావాలను విస్తరించిన తర్వాత లైనింగ్ పనులు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ ఈ టీడీపీ కూటమి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం సెకండ్ దశ పనులను ఏదైతే లైనింగ్ పనులు హడావుడిగా పూర్తి చేసి రైతులకు ఇక్కడ భూగర్భ జలాలు లేకుండా అదేవిధంగా ఇక్కడ తాగునీరు
పూర్తి స్థాయిలో ఇబ్బందులకు గురి చేసి ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి వ్యతిరేకంగానే అనంతపురం ఏదైతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ సంబంధించిన ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హంద్రీనీవా అందులో భాగంగా ఉన్న హంద్రీనీవా ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయండి, రైతులకి కరువు ప్రాంతాలకు నీళ్ళు ఇచ్చిన తర్వాతే మిగిలిన ప్రాంతాలకి నీరు తరలించాలనే డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే ఇక్కడ పబ్లిక్ మీటింగ్ బహిరంగ సభ పి నారాయణపురం గ్రామంలో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. క్రేజీ రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.